యేసుక్రీస్తు గురించి చాలామందికి పరిచయమైన మాట ఏమిటంటే నజరేయుడు, నజరేయుడైన యేసయ్య, నజరేయుడైన యేసుక్రీస్తు. ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు ఈ పదాన్ని బాగా వాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ నజరేయుడు అనే పదం దాని గురించి మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 1 అధ్యాయము 44 నుంచి చదువుతున్నాం. 43 నుంచి చూద్దాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అంటే అంద్రెయ, పేతురు అను వారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయన్ను మేము కనుగొన్నాం. ఆయన ఎవరో కాదు, యేసేపు కుమారుడిగా చెప్పబడుతున్న నజరేయుడైన యేసు అని చెప్పాడు. జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పును యేసు ప్రభు ముందు చూసి, ఫిలిప్పు నన్ను వెంబడించాయా అన్నాడు. చిన్నగా ఫిలిప్పు యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ ఫిలిప్పు నతనయేలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. బహుశా వాళ్ళిద్దరూ కలుసుకున్నారేమో ఏదో ఒక సందర్భంలో. నతనయేలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అబ్బాయి నతనయేలు, నీకు తెలుసా ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఎవరి గురించి రాశారో, ధర్మశాస్త్రంలో ఎవరి గురించి రాశారో ఆ మెస్సియాని మేము కనుక్కున్నామయ్యా. ఆయన ఎవరో కాదు, ఈ మన మధ్య యేసేపు కుమారుడుగా చెప్పబడుతున్న నజరేయుడైన యేసే అని చెప్పాడు. ఈ మాట అనగానే నతనయేలు అన్నాడు, మూతి విరుచుకొని, మన భాషలో చెప్పాలంటే అన్నట్లుగా, నజరేయుడా అంటే ఆయన ఉండే ఊరి నజరేతా? నజరేతులో నుంచి అసలు మంచిది వస్తుందా? అసలు జాగ్రత్తగా వినండి, ఏమంటున్నాడు నతనయేలు. అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా అసలు రాగలదా? అసలు వస్తుందా? అసలు నజరేతులో నుంచి మంచిది రానే రాదు. అట్లాంటిది మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య, ఆ రక్షకుడు నజరేతులో నుంచి వచ్చాడు అని చెప్తున్నావేంటి అని అన్నాడు నతనయేలు. ఈ ఫిలిప్పు బహుశా నతనయేలంతా ఆలోచన, నతనయేలంతా పరిజ్ఞానం లేకపోవచ్చు ఫిలిప్కి. చివరికి ఫిలిప్ అన్నాడు, అవన్నీ కాదులే కానీ వచ్చి చూడరాదు, నీకే అర్థమైంది కదా, నీకు చెప్పగలిగే అంత తెలివితేటలు, నీతో వాదించగలిగే అంత నాలెడ్జ్ నాకు లేదులే కానీ వచ్చి చూడరాదు అన్నాడు. ఇది జరిగింది. అంటే ఇక్కడ నతనయేలు ఉద్దేశం ఏమిటి? నజరేతులో నుంచి మంచిది ఏది రాదు. అట్లాంటిది యేసు క్రీస్తు నజరేయుడిగా పిలువబడటం, నజరేయుడైన యేసు క్రీస్తు అయిన ఈయన అభిషక్తుడిగా, మెస్సియాగా ఎట్లాగా వస్తాడు, ఎట్లా అవుతాడు? అసలు నజరేతులో నుంచి మంచిది రానే రాదు. అట్లాంటిది ఒక అభిషక్తుడు, ఒక మెస్సియా నజరేతుల వాడి నుంచి వస్తాడా, నజరేయుడిగా పిలువబడతాడా అని ఇతని సందేహం. నిజమే, యేసుక్రీస్తు గురించి రాయబడింది కాదు, చెప్పబడిన ప్రవచనం, ఈయన నజరేయుడు అనబడతాడు అని. ఇంతకీ నజరేయుడు అనే ఆ పదం అర్థం ఏమిటంటే, నజరేయులు అంటే మొట్టమొదటిగా మొండి వైఖరి కలిగిన వాళ్ళు. ఎటువంటి వాళ్ళు అంటున్నాం? మొండి వైఖరి కలిగిన వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే దాదాగిరి చెలాయించేవాళ్ళు, మూర్ఖంగా ఉండేవాళ్ళు, ఇంకా మంచి వివేచన అనేది, మంచి చెడు తేడా లేకుండా ఎక్కువగా క్రూరంగా ఉండేవాళ్ళు
నజరేయులు అని అంటే ఇట్లాంటి సంబంధించింది. ఎవరైనా ఇదిగో ఈ వ్యక్తి నజరేతులో నుంచి వస్తున్నాడు అనగానే ఆ వ్యక్తి గురించి చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే అతను ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు. మూర్ఖంగా ప్రవర్తిస్తారు, క్రూరంగా ప్రవర్తిస్తాడు. అసలు నజరేతులో నుంచి అసలు మంచి వాళ్ళు రావటం అనేది, మెత్తగా ఉండేవాళ్ళు రావడం అనేది అసలు అరుదు, రారు. మరి అట్లాంటిది నజరేయుడు అని ఈయన అన్నాడంటే ఈయన కూడా ఆ ఏరియా నుంచి వచ్చిన వాడే కదా, అక్కడ పెరిగిన వాడే కదా. కాబట్టి ఈయనలో కూడా అటువంటి లక్షణాలు ఉంటాయేమో అని అభిప్రాయపడుతున్నాడు నతనీయులు. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నజరేయుడు అనబడుతున్నాడు యేసుక్రీస్తు. ఆ ప్రాంతం అంతా కూడా మూర్ఖమైన వాళ్ళు. కానీ యేసుక్రీస్తు అక్కడే పెరిగాడు. కానీ అటువంటి లక్షణాలు ఆయనలో ఏమీ రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి మాట? యేసుక్రీస్తు ఎక్కడ పెరిగాడు? ఆ నజరేతులోనే పెరిగాడు, పెద్దయ్యాడు. కానీ ఆ నజరేతులో ఉన్న ఆ మనుషుల యొక్క లక్షణాలు ఏవి కూడా యేసు ప్రభు లోపలికి రాలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఈ లోకమనే నజరేతులోనే పెరుగుతున్నాం. మీకు అర్థమవుతుందండి? ఈ లోకమనే నజరేతులోనే పెరుగుతున్నాం. చుట్టూ చాలా దుష్టత్వం ఉంటుంది, చాలా కీడు ఉంటుంది. మంచివాళ్ళు ఉండరు, దుష్టులు దుర్మార్గులు మన చుట్టూ ఉంటారు. కానీ నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నీవు ఎలాగ నడుస్తున్నావు? యేసు ప్రభువును మనం చూస్తే కనుక చుట్టూ దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, క్రూరులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క స్వభావం యేసు క్రీస్తులోనికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈ క్రైస్తవ జీవితంలో నజరేతు లాంటి మనుషులు మన చుట్టూ ఉంటారు. ఒక్కోసారి మన ఇంట్లోనే ఉండొచ్చు, లేదు మన పక్క ఇంట్లో ఉండొచ్చు, లేదా మన పక్క వీధిలో ఉండొచ్చు. మొత్తానికి అట్లాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. అయినా సరే ఈ లోకంలో నీవు నేను ఎట్లా ఉండాలి? యేసు క్రీస్తు లాగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎట్లాంటిదంటే బురదలో తామర పుష్పం లాంటిది. ఎట్లాంటిది అంటున్నాం? బురదలో తామర పుష్పం లాగా. అంటే తామర పుష్పం బురదలోనే పెరుగుతుంది, అక్కడి నుంచే ఆకులు వేస్తుంది, పువ్వులు పూస్తుంది. కానీ ఆ బురద ఏ మాత్రం కూడా ఆకులకి అంటదు. మనకి అర్థం కావాలంటే మన నోట్లో నాలుక ప్రతి మాటకి అది ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటుంది. తినేటప్పుడు ఇక ఇట్లాగా విసురుతూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా 32 పళ్ళ మధ్యలో పడిపోతుందా? ఎప్పుడో ఒకసారి పడిపోతుంది ఆదమరిచి, అంతే తప్ప దాదాపుగా అయితే మనం మాట్లాడుతున్న ప్రతిసారి నాలుక ఎన్నో విధాలుగా వంగిపోతూ ఉంటుంది. అయినా సరే అది జాగ్రత్తగా పడకుండా బ్రతుకుతూ ఉంటుంది. ఈ లోకంలో క్రైస్తవులుగా మనం యేసుక్రీస్తు లాగా జీవించాలి. యేసుక్రీస్తు నజరేయుడు అని పిలువబడ్డాడు. ఎందుకంటే అక్కడ పెరిగాడు కాబట్టి. అక్కడ పుట్టలేదు, పుట్టింది బెత్లెహేములో, కానీ పెరిగింది మాత్రం నజరేతులో పెరిగాడే కానీ ఆ నజరేతు యొక్క లక్షణాలు ఏవి కూడా తనలోనికి రాలేదు. ఈ లోకంలో క్రైస్తవులుగా మనం ఈ లోకంలోనే బ్రతుకుతూ ఉంటాం. కానీ ఈ లోకపు లక్షణాలు అవి మనలోనికి రాకూడదు. ఈ మాట అర్థమవుతుందండి? ఈ లోక సంబంధమైన ఆలోచనలు కానీ, ఈ లోక సంబంధమైన తలంపులు, ఆశలు ఇవేవి కూడా ఈ లోకం మన హృదయంలోకి రాకూడదు. మనం లోకంలోనే ఉంటున్నాం, మన చుట్టూ లోకమే ఉంది. కానీ ఆ లోకం అనేది మన హృదయం లోపలికి రాకుండా మనం బ్రతకాలి. ఇది యేసుక్రీస్తు మనకు చూపిన మంచి మాదిరి. కాబట్టి నజరేయుడు అనే పదానికి యేసుక్రీస్తు మంచి ఉదాహరణగా ఉన్నాడు. అంటే చుట్టూ మూర్ఖమైన జనం ఉన్నా సరే ఆయన ఎట్లా ఉన్నాడు? నిందారహితుడిగా జీవిస్తూ వచ్చాడు. ఈ లోకమంతా కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పౌలు అన్నాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులుగా నిందారహితులుగా నడుచుకోండి అన్నాడు. అంటే లోకంలో ఉన్న జనాంగం ఎట్లాంటిది? మూర్ఖమైన జనాంగం. అట్లాంటి మూర్ఖమైన జనాంగం మధ్య ఎట్లా నడుచుకోవాలి? నిరపరాధులుగా నిందారహితులుగా నడుచుకోవాలి. ఇది యేసుక్రీస్తు నడిచి చూపించాడు. అవునా కాదా? నజరేతులోనే ఉన్నాడు, మూర్ఖమైన జనం మధ్యనే ఉన్నాడు. కానీ ఆయన నిందారహితుడిగా జీవించాడు, పవిత్రుడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇక నజరేయుడు అనే పదానికి ఇంకా కొన్ని అర్థాలు ఏమున్నాయంటే, నజరేయుడు అంటే నెట్ జెర్ అనే పదం నుంచి వచ్చింది. అంటే కొమ్మ, ప్రత్యేకించబడిన కొమ్మ అని అర్థం. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి. 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చిగురు పుట్టును, చిగురు అనేది ఎవరికి సంబంధించిన బిరుదు అంటే యేసుక్రీస్తుది. ఇక్కడ కొమ్మ అని కూడా ఇక్కడ పేరు ఉంటుంది. అంటే ఇక్కడ ఈ చిగురు, ఈ కొమ్మ ఎవరంటే యేసుక్రీస్తే. యెషయి ద్వారా కలిగిన కొమ్మ అంటే దావీదు వంశం ద్వారా వచ్చిన వేరు చిగురు, దావీదు వేరు చిగురు అంటారు. ఇట్లాగా నెట్ జెర్ అనే పదానికి ఇంకొక అర్థం ఏముందంటే ప్రత్యేకించబడిన కొమ్మ. ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడు? ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. అంటే ఇతరులలో కలిసిపోయేవాడుగా కాక తన జీవితం, తన శైలి, తన మాట తీరు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే ఈ లోకంలో యేసుక్రీస్తును వెంబడించే నీవు నేను ఎట్లుండాలి? ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకత కనపడాలి. అలాగే మనం వెళుతూ ఉన్న ప్రతిసారి మనల్ని చూసిన వాళ్ళు మనలో ఒక ప్రత్యేకతను గుర్తించగలగాలి. ఇట్లాగా యేసుక్రీస్తు ఏ రకంగానైతే ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడో ఈ లోకంలో నీవు నేను కూడా ఎట్లా ఉండాలి? ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి, నజరేయులుగా ఉండాలి. ఈ మాట అర్థమవుతుందండి? నజరేయుడని ఇంకొక దానికి అర్థం ఏమన్నాం? ప్రత్యేకించబడిన వారు, సపరేట్ చేయబడిన వాడు లేదా పరిశుద్ధపరచబడిన వాడు అని అర్థం. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఎట్లాంటి వాడంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఇంకా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే ప్రత్యేకించబడిన వాడు, అంటే నజరేయుడు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాదిరి నీవు నేను ఎట్లా ఉండాలి? ఈ లోకంలో ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండాలి. అంటే పరిశుద్ధపరచబడిన జనాంగంగా ఉండాలి. దేవుని కొరకు పవిత్రమైన జీవితం జీవిస్తున్న వాళ్ళుగా ఉండాలి. దేవుని కొరకు నిష్కల్మషమైన జీవితాన్ని జీవించే వాళ్ళుగా ఉండాలి అనే పదాన్ని ఈ నజరేయుడు అనే పదం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ నజరేయుడు అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేమిటంటే తృణీకరించబడిన వాడు. ఎట్లాంటి వాడు? తృణీకరించబడిన వాడు అంటే అందరి చేత, ఇతరుల చేత, ఇంటి వాళ్ళ చేత, అందరి చేత కూడా తృణీకరించబడిన వాడు. యేసుక్రీస్తు జీవితంలో ఇది అక్షరాల నెరవేరింది. ఆయన్ను ఇంటి వాళ్ళు కూడా తృణీకరించారు. తన సహోదరులే కానీ, తర్వాత తోబుట్టువులే కానీ తృణీకరించారు. సమాజం కూడా ఆయన్ను తృణీకరించింది. ఇట్లాగా ఆయన ప్రతిసారి తృణీకారాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. సిలువ మీద వేయబడినప్పుడు కూడా ఆయన ఎంతో తృణీకారాన్ని ఎదుర్కొన్నాడు. ఎవరి నుంచి? ఆ సైనికుల నుంచి, ఆ రాణు వారి నుంచి, ఆధిపతులు అందరి నుంచి ఎంతో తృణీకారం, హేళన, ఎగతాళి ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి నజరేయుడు అనే ఒక పదానికి అర్థం ఏమిటంటున్నాం? తృణీకరించబడినవాడు, ఎగతాళిగా చేయబడినవాడు, హేళన చేయబడినవాడు. యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం ఆయన అట్లాగా మారిపోయాడు. నజరేయుడుగా మారిపోయాడు, తృణీకరించబడిన వాడిగా మారిపోయాడు, ఇతరుల చేత ఎగతాళి చేయబడిన వాడిగా మారిపోయాడు, హేళన చేయబడిన వాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనాలు ఇవి. ఏంటంట? అతడు తృణీకరింపబడిన వాడు అయ్యాడు. అవును, యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఎంత తృణీకారాన్ని ఎదుర్కొన్నాడో, యేసుక్రీస్తు కుటుంబంలో ఉన్నప్పుడు ఎంత తృణీకారం ఎదుర్కొన్నాడో, సమాజంలో ఉన్నప్పుడు ఎంత తృణీకారం ఎదుర్కొన్నాడో, చివరికి చనిపోతున్న ఆ సమయంలో కూడా ఆయనకు ఆ తృణీకారం తప్పలేదు. అంటే నజరేయుడిగా, తృణీకరించబడిన వాడిగా, విసర్జించబడిన వాడిగా ఆయన నీ కోసం నా కోసం మారిపోయాడు. మీకు అర్థమవుతుందండి ఈ మాట? నజరేయుడు అంటే తృణీకరింపబడినవాడు, తృణీకారం పొందినవాడు, ఎగతాళి చేయబడినవాడు, హేళన చేయబడినవాడు. అట్లా నజరేయుడిగా యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మారిపోయాడు. ఇక్కడ ఈయన ఎట్లా నజరేయుడిగా పిలువబడతాడు, నజరేయుడిగా చెప్పబడతాడు అనేది యేసుక్రీస్తు గురించిన ప్రవచనం ఎప్పుడో ఉంది. ఒకసారి చూద్దాం. అది మత్తయి సువార్తలో చూద్దాం. అందరూ బైబిల్ తీస్తున్నారా? చూడండి, మత్తయి సువార్త. ఫ్యాన్ ఏమంటారా? కాసేపు తిరగండి. చూద్దాం మత్తయి సువార్త 2వ అధ్యాయం. తీసారు అందరూ? మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశాన్ని ఏలుతున్నాడని విని అక్కడికి వెళ్ళడానికి భయపడి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాళ్ళై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చేశారు. అక్కడ కాపురం ఉన్నారు. ఆడ కాపురం ఉంటే ఏం జరిగింది చదువుదాం. ఆయన నజరేయుడు అనబడుతాడు అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరేలాగా అది జరిగింది. ఏం జరిగిందో ఒకసారి చెప్తాను. యేసుక్రీస్తు మొట్టమొదటిగా మానవుడిగా ఈ లోకానికి ఒక పసిబాలుడుగా వచ్చిన తర్వాత హేరోదు ఆయన చంపాలని చూశాడు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ఆ రాత్రే దేవుని దూత యేసేపుకు చెప్పింది, యేసేపు, హేరోదు ఇట్లా ఈ పిల్లవాడిని చంపాలని చూస్తున్నాడు, నీవు వెంటనే ఆ పిల్లవాడి తల్లిని ఆ పిల్లవాడిని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపో అనగానే ఆ రాత్రే ఏమంటున్నాం, ఆ రాత్రే యేసేపు ఏం చేశాడు, ఆ పసిబాలుడైన యేసుక్రీస్తుని అలాగే తల్లి అయిన మరియను కూడా తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ లోపలనే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా వధించేయమని. ఇక్కడ వధించబడ్డారు. యేసుక్రీస్తు వెళ్ళి ఐగుప్తులో ఉన్నాడు. అట్లాగా ఐగుప్తులో చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దేవుడు పిలిచాడు, ఇక వచ్చేసేయ్, హేరోదు చనిపోయాడు అని. అంటే ఇక వాళ్ళు ఐగుప్తుకి వచ్చేసారు, దగ్గరికి ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారు. వెళ్ళి గలిలయ, ఎవరి పట్టణం? యేసేపు యొక్క పట్టణం గలిలయ పట్టణం. ఆ గలిలయలోకి వెళదామని అనుకున్నారు. కానీ అదే సమయంలో ఆ యూదయ దేశాన్ని ఆయన కొడుకు హేరోదుకు ప్రతిగా అర్కెలాయు అనే అతను ఏలుతున్నాడని ఎరిగి, ఇతను కూడా అతను వంశం నుంచి వచ్చిన వాడే కదా, ఇతను కూడా మూర్ఖంగానే ఉంటాడేమో అనుకొని భయపడ్డాడు వెళ్ళడానికి. అదే సమయంలో దేవుని దూత యేసేపు, నీ భయం నాకు అర్థమైంది, సరే అక్కడ దాకా వెళ్ళకపోయినా ఇదిగో ఈ నజరేతులో ఉండిపో
అని అంటే, సరే నాయన ఈ నజరేతులో ఉంటానని ఇక నజరేతులో ఉండిపోయాడు. ఈ రకంగా ఆయన నజరేతులో పెరిగాడు. అందుకని నజరేతులో పెరిగాడు కాబట్టి ఆయన్ని ఏమంటున్నాడు? నజరేయుడు అంటున్నారు. అంటే ఆ ప్రాంతంలో పెరిగాడు కాబట్టి ఆయన నజరేయుడు అని పిలువబడుతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఎందుకు వాళ్ళు నజరేతులో ఉన్నారు అంటే, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట. అంటే ప్రవక్తలు అంతకు ముందే చెప్పారు, ఇదిగో రాబోయే మెస్సియా, రక్షకుడు, యూదులను రక్షించేవాడు, లోకానికి అంతటిని రక్షణ తీసుకొచ్చేవాడు నజరేయుడుగా పిలువబడతాడు అనే ప్రవచనాన్ని ముందుగానే వాళ్ళు చెప్పారు. అక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా చూడండి. ప్రవక్తలు చెప్పిన మాట, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి ఆ మాట, చెప్పిన మాట, రాసిన మాట కాదు. జాగ్రత్తగా చూడండి. చెప్పిన మాటకి రాసిన మాటకి చాలా తేడా ఉంది. స్పోకెన్ వర్డ్, రిటన్ వర్డ్. స్పోకెన్ వర్డ్ అంటే చెప్పబడింది, అది రాసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రిటన్ వర్డ్ అంటే రాయబడింది అని ఉంటే కనుక కంపల్సరిగా దీని యొక్క రెఫరెన్సు మనకి పాత నిబంధనలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఈ మాట అర్థమైందా మీకు? చెప్పబడింది అని అంటే వాళ్ళు చెప్పారు నోటితో, అది రాయబడిందా లేదా తర్వాత సంగతి. రాయబడి ఉంటే రాయబడి ఉండొచ్చు, లేకపోతే లేదు. మొత్తానికైతే చెప్పబడింది అని అంటాం. ఒకవేళ రాయబడింది అంటే గనక కంపల్సరిగా దాని యొక్క రెఫరెన్స్ మనకి పాత నిబంధనలో ఉండి తీరుతుంది. ఇక్కడ రాయబడిన మాట ఇక్కడ ఏంటి? చెప్పబడిన మాట అని ఉంది. చెప్పబడిన మాట అని ఉంది అంటే చెప్పారు. అది పాత నిబంధనలో రాసి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. దాని గురించి పెద్ద విశేషమే లేదు. కానీ రాయబడకపోయినా సరే దానికి సంబంధించిన కొన్ని ఏవైతే ఉన్నాయో అర్థాలు, వాటి రెఫరెన్స్లు మాత్రం మనకు పాత నిబంధనలు దొరుకుతాయి. ఒకసారి చూద్దాం. అది ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోన్ అనియు వెలివేయబడినది అనియు నీకు పేరు పెట్టుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది దేనికి అర్థం అని చెప్పుకున్నాం? నజరేయుడు లేదా నజరేతు అనే దానికి అర్థం ఇది. నెట్జెర్ అనే పదానికి అర్థం ఏమని? లక్ష్య పెట్టని సియోను అని నీకు పేరు పెడతాడు, వెలివేయబడినది అని నీకు పేరు పెడతారని సియోను కుమార్తె గురించి, సియోను గురించి ప్రవచనం ఉంది. అంటే ఇది యేసుక్రీస్తు గురించి రాయబడింది. లక్ష్య పెట్టని వాడు, వెలివేయబడిన వాడు అని యేసు ప్రభు భవిష్యత్తులో పిలువబడతాడు అని ప్రవచనాపూర్వకంగా ముందే చెప్పబడింది అక్కడ. కాబట్టి నజరేతులో నుంచి మంచిది రావడం అనేది జనరల్గా అయితే జరగదు. కానీ యేసుక్రీస్తు నిజానికి నజరేతులోని వాడు కాదు, ఆయన బెత్లెహేములోని వాడు. నజరేతులో పెరిగాడు కాబట్టి ఆ పెరిగిన ఏరియాని బట్టి ఆయన కూడా ఎట్లా పిలువబడుతున్నాడు? నజరేయుడుగా పిలువబడుతున్నాడు. పేరుకు మాత్రమే నజరేయుడు, కానీ నజరేయుల యొక్క లక్షణాలు ఆయనలో లేవు. మూర్ఖమైన స్వభావం ఆయనలో లేదు. దానికి బదులుగా సాత్వికుడిగా ఉన్నాడు. ఇక నజరేతు యొక్క కొన్ని అర్థాలు మాత్రం ఆయనలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఏమిటవి? నజరేతు అంటే ఏమన్నాం? ప్రత్యేకించబడినవాడు. కాబట్టి ఆయన ప్రత్యేకించబడ్డాడు, పాపంలో నుంచి ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధపరచబడినవాడు. నీవు నేను కూడా అట్లాగా ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఇంకొక అర్థం కూడా ఏమన్నాం? నజరేయుడు అంటే కొమ్మ, ప్రత్యేకించబడిన కొమ్మ అని అనుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏమన్నాం? తృణీకరించబడినవాడు, విసర్జించబడినవాడు, ఎగతాళి చేయబడినవాడు, హేళన చేయబడినవాడు. ఈ లోకంలో మనం కూడా కొన్నిసార్లు తృణీకరించబడుతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థనకు వెళ్తూ ఉంటే, భక్తి చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే మనల్ని కొన్నిసార్లు ఎగతాళి చేసిన సందర్భాలు ఉంటాయి. ఓ పోతున్నావు ప్రార్థన కానీ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని ఎగతాళి చేసిన సందర్భాలు ఉంటాయి. కుటుంబీకులు కొన్నిసార్లు ఎగతాళి చేసిన సందర్భాలు వస్తాయి. ఇంట్లో ఉన్న బంధువులు, వీధిలో ఉన్నవాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు,
అందరూ కూడా కొన్నిసార్లు ఎగతాళి చేసే పరిస్థితి వస్తుంది. ఎప్పుడంటే అక్కడ మంచి ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, నువ్వు ఫంక్షన్ కాదనుకొని ప్రార్థనలో ఉన్నావు. అప్పుడు అంటారు, చూసివా ఈమెకి మాకంటే కూడా ఆ ప్రార్థనే ఎక్కువైంది, ఏం వస్తుందంట దాంట్లోంచి, ఏం వస్తుందంట దానివల్ల అని ఇట్లాగా మనల్ని తృణీకరించే వాళ్ళు లోకంలో కోకొల్లు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో తృణీకరించబడ్డాడో మనం కూడా ఏమవుతాం, అట్లాగా తృణీకరించబడుతూ ఉంటాం. అట్లాంటి నజరేతులో నుంచి కూడా యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడు, మంచివాడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నతనయేలు అన్నాడు ఏమని, అబ్బాయి ఫిలిప్పు, నజరేతులో నుంచి అసలు మంచిది వచ్చిద్దా, అసలు ఆ ఏరియాలో నుంచి మంచి వాడనేవాడు వస్తాడు అసలు, అది రక్షకుడు మళ్ళీ అభిషక్తుడు అసలు వస్తాడా? ఎప్పుడైనా విన్నావా నువ్వు ధర్మశాస్త్రంలో నజరేతులో నుంచి ఏదన్నా వచ్చిద్దని అని అంటే ఫిలిప్ అన్నాడు, నాకు తెలియదు కానీ నువ్వు వచ్చి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు. నతనయేలు వచ్చాడు ఎవరి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నతనయేలు అంత దూరంగా ఉండగానే యేసు ప్రభు నతనయేలును చూసి అన్నాడు, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడండి, ఇతనిలో ఏ కపటం లేదు. నతనయేలు గురించి ఏమంటున్నాడు, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడండి, ఇతనిలో ఏ కపటం లేదు, ఉన్న మాట ఉన్నట్లుగా బయటకు చెప్పేస్తాడు, మనసులో ఒకటి బయట ఒకటి ఉంచుకునేవాడు కాదు ఈయన అని నతనయేలు గురించి చెప్పాడు. ఈ మాట వినగా నతనయేలుకి అర్థమైంది, అరే నా గురించి ఎట్ట తెలుసు? ఎందుకంటే ఫిలిప్పుతో కూడా ఏమన్నాడు నతనయేలు, ఏమయ్యా నజరేతులోంచి ఏమైనా మంచిది వచ్చిద్దా, అవి ఎప్పుడన్నా విన్నావా నువ్వు అని ముఖానే అంటాడు. ఇది నతనయేలు యొక్క లక్షణం. ఒక ఇశ్రాయేలు యొక్క లక్షణం ఏంటి, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేస్తాడు, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా. ఎప్పుడైతే నతనయేలును చూశాడో యేసు ప్రభు, ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలుడు అయ్యండి, ఇతనిలో ఏ కపటం లేదు అనగా నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఎట్లా తెలుసు నీకు, నన్ను ఎట్లా ఎరిగావు నువ్వు, నా స్వభావం నీకెట్లా తెలుసు అని అన్నాడు. యేసు ప్రభు అందరితో ఆగల, ఏది నువ్వు ఫిలిప్పు నిన్ను పిలవకముందే, నతనయేలు ఫిలిప్పు నిన్ను పిలవకముందే నువ్వు ఆ అంజూరపు చెట్టున ఉన్నప్పుడే, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను నేను. నతనయేలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు, అంజూరపు చెట్టు కింద నేను ఉన్న సంగతి ఈయనకి ఎట్లా తెలిసింది? అరే ఆ అంజూరపు చెట్టు కిందకి నేను వెళ్ళే సంగతి మా ఇంట్లో ఎవరికీ తెలియదు, నరమానవుడికి కూడా తెలియదు. అంటే నతనయేలు యొక్క ఒక మంచి లక్షణం ఏంటంటే అభిషిక్తుడి కోసం ప్రతిరోజు ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఎవ్వరికీ తెలియకుండా కనబడకుండా తన తోటలో ఉన్న అంజూరపు చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎవరు అతన్ని చూసేవాళ్ళు కాదు, ఎవరికి కనపడకుండా వెళ్ళేవాడు. అట్లాంటి నతనయేలుని యేసు ప్రభు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూశాను అనగానే ఆశ్చర్యపోయాడు. అరే ఇంతవరకు ఎవరికి తెలియదు నేను వెళ్ళి వచ్చే సంగతి, రహస్యంగా నేను చేసే ఆ ప్రార్థన ఎవరికి తెలియదు, కానీ ఈయన ఎప్పుడు కనిపెట్టాడు, ఎట్లా చూశాడు అని వెంటనే, అయ్యా నిజంగా నువ్వు ఇశ్రాయేలు యొక్క మహారాజు అయ్యా అని ఒప్పుకున్నాడు. ఒకప్పుడు ఇదే నతనయేలు ఏమన్నాడు, నజరేతులో నుంచి మంచిది వచ్చిద్దా అన్నాడు. కానీ ఇప్పుడు ఇది నతనయేలు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేలు మహారాజు అయ్యా అని ఒప్పుకుంటున్నాడు, అభిషేక్తుడిని ఒప్పుకుంటున్నాడు. చదువుదా ఆ మాట ఒకసారి, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. చదువు అమ్మాయి, టైం వేస్ట్ కాకుండా కదా. 48 కూడా చదువుదాం. 48, 1వ అధ్యాయం 48వ వచనం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనతో అనగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే
నిన్ను చూశాను అన్నాడు. అప్పుడు అన్నాడు నతనయేలు ఏమని? బోధకుడా, నీవు దేవుని కుమారుడు అయ్యా, ఇశ్రాయేలు రాజావు నువ్వు అని చెప్పాడు. ఏమన్నాడు నతనయేలు? ఒకప్పుడు ఇదే నతనయేలు ఏమన్నాడు? ఏమయ్యా ఫిలిప్పు, నజరేతులో నుంచి మంచిది వచ్చింది అసలు అన్నాడు. ఇదే ఫిలిప్పు నోటితో ఏమని ఒప్పుకుంటున్నాడు? అయ్యా, నీవు దేవుని కుమారుడు అయ్యా, ఇశ్రాయేలు రాజావు నువ్వు అని ఒప్పుకుంటున్నాడు. యేసుప్రభు అన్నాడు, ఏంటి నతనయేలు, నిన్ను అంజూరపు చెట్టు కింద చూసిననగానే నువ్వు చెప్పుకుంటున్నావా? అది ఆశ్చర్యపడుతున్నావా? దానికే ఇంతకంటే గొప్ప వాటిని చూస్తావు నతనయేలు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నజరేతులో నుంచి మంచిది వచ్చిందా లేదా? యేసుక్రీస్తు నజరేయుడిగా పిలువబడ్డాడు. నజరేతులో నుంచి వచ్చిన యేసుక్రీస్తు లోకరక్షకుడిగా ఉన్నాడా లేదా? దేవుని కుమారుడుగా ఉన్నాడా లేదా? ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడా లేదా? కాబట్టి నజరేతులో నుంచి కూడా మంచిది తీసుకురాగలిగిన గొప్పవాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా ఒకవేళ నజరేతులాగా ఉందేమో. నజరేతులాగా క్రూరత్వంతో నిండిపోయి, నజరేతులాగా పాప బంధకాల్లో ఉండిపోయి, నజరేతులాగా ఆ చెడుగు బానిసత్వంలోనే పాప బానిసత్వంలో ఉంటే గనక ఆ నజరేతులో నుంచి కూడా మంచిది తీసుకురాగలిగిన శక్తివంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎంత చెడిపోయిందో కాదు, దాంట్లో నుంచి కూడా ఆయన మంచి దాన్ని తీసుకురాగలడు. దాన్ని మార్చేసి నీ జీవితాన్ని పరిశుద్ధంగా చేయగలడు. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. నజరేతులో నుంచి కూడా ఆయన నాణ్యమైన దాన్ని తీసుకురాగలడు. మీకు అర్థమైంది ఈ మాట? నజరేతు నుండి కూడా నాణ్యమైనది వస్తుంది. ఉదాహరణకి ఎవరు? యేసుక్రీస్తే దానికి స్పష్టమైన ఉదాహరణ. ఆయన నజరేతులోనే ఉన్నాడు, కానీ ఈ లోకంలో అంతకంటే నాణ్యమైన వ్యక్తి లోకంలో లేడు. ఈ దినాల్లో కూడా ఏమంటున్నాం? ఈ దినాల్లో కూడా దేవుడు అదే చేస్తున్నాడు. చాలామంది వాళ్ళ జీవితాలు నజరేతులాగానే ఉన్నాయి. పాప బానిసత్వంలో, బంధకాల్లో, క్రూరంగా మూర్ఖంగా జీవించే వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మంచి వాళ్ళుగా మార్చేసి తన పరిచర్యలో, తన సేవలో వాడుకుంటున్నాడు. నజరేతులో నుంచి కూడా మంచిది ఆయన తీసుకొస్తున్నాడు. మంచిది వస్తుంది. ఎప్పుడు? నీవు గనక వస్తే. మీకు అర్థమవుతుందండి? నీవు ఆయన సన్నిధికి వచ్చి చూస్తే తెలుస్తుంది మంచి వస్తుందా రాదా అని. నీవు ఆయన సన్నిధికి వచ్చి చూస్తే తెలుస్తుంది నీ జీవితం మారుతుందా లేదా అని. నీవు ఆయన సన్నిధికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన పాపం నుంచి పవిత్రపరిచేవాడా కాదా అని. నజరేతులో నుంచి మంచిది వస్తుందా రాదా అనే సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే, వచ్చి చూడు నతనయేలు, నేను బోధించేంత గొప్పవాడిని కాదు నాయనా, నీ అంతటా నీవు వచ్చి చూస్తే ఆయన దగ్గరికి వస్తే నీకే తెలుస్తుంది. ఈ దినాల్లో చాలామంది మా జీవితాలు మారట్లేదు, మా భర్త మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు, వాళ్ళు మారట్లేదు, వీళ్ళు మారట్లేదు అంటున్నారు తప్ప, నువ్వు ముందు వచ్చి చూడు. ఏం చేయాలి? నువ్వు ముందు దేవుని సన్నిధిలోకి వచ్చి చూడు, క్రమంగా వచ్చి చూడు, ప్రార్థన చేసి చూడు, దేవుని సన్నిధిలో గోజాడి చూడు. నజరేతు లాంటి ఆ మనస్తత్వం కూడా మార్చేసి దేవుడు మంచిగా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చి చూడడం మన చేత అవ్వట్లేదు కాబట్టి ఇదిగో ఆ నజరేయులు అట్లాగే ఉండిపోతున్నారు. మన కుటుంబాల్లో త్రాగుబోతులు కూడా నజరేయులు, తర్వాత జోదరులుగా, వ్యభిచారులుగా ఉంటున్న నజరేయులు అట్లాగే ఉండిపోతున్నారు. ఎందుకు? నేను దేవుని సన్నిధికి వచ్చి చూడటం లేదు కాబట్టి. నీవు వచ్చి ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిని చూస్తే గనక, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే గనక తప్పనిసరిగా నజరేతు నుంచి కూడా ఆయన నాణ్యమైనది తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.